మన జీవితంలో చిన్న చిన్న సమస్యలకు మనం భయపడతా ఉంటాం. అయితే ఆ సమస్యల కంటే దేవుడు గొప్పవాడని మనం గ్రహించలేకపోతా ఉంటాం అనేక సందర్భాలలో. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 36 వచనంలో, మీ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. కదా, ఇశ్రాయేలు ప్రజలందరికీ గొల్యాతును చూస్తేనే అది గొప్ప సమస్యగా వారికి అనిపించింది. అక్కడ దేవుని బలమును దేవుని శక్తిని వారు చూడలేదు, కానీ కేవలం ఎవరు చూస్తున్నారు? గొల్యాతును మాత్రమే చూస్తున్నారు. అతన్ని మనం జయించలేము, ఇంకా మనం ఎవరికి దాసులం కావాలా? ఫిలిస్తీన్లకు మనము దాసులము అయిపోవలసిందే అని ప్రజలందరూ అనుకున్నారనమాట. అయితే బాలుడైన దావీదు ఏం చేశాడంటే ఆ సమస్య దేవుని కంటే చాలా చిన్నదని గ్రహిస్తూ వచ్చినాడు. గ్రహించి ఏం చేసినాడు? ఏమాత్రం వెనకడుగు వేయక, తన అన్నలు తనను పో అని అంటున్నా కూడా, తన అన్నలు తనని తిరస్కరించినా కూడా ఏం చేసినాడంట? ఆ గొల్యాతుతో పోరాడడానికి ముందుకెళ్ళాడు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి, దేవుని శక్తిని బట్టి గొల్యాతుతో పోరాడడానికి ముందుకెళ్ళాడు. దావీదు ఆ గొల్యాతును చంపడానికే వెళ్ళాడు, కానీ తనను గొల్యాతు చంపేస్తాడేమో, నేను చిన్నవాణ్ణి కదా అని ఏమాత్రమైనా భయపడలేదు. ఆయన గురి ఏముంది? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత, నా దేవుని ముందర ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత, నా దేవుణ్ణి ఇతడు తిరస్కరిస్తాడా? ఎంత ధైర్యము! ఏమంటాడు? వాడిని చంపి వాని మాంసమును ఎవరికేస్తానన్నాడు? పక్షులకు వేసేస్తానని సవాలు విసిరి బాలుడైన దావీదు ఆ దినమున ఆ పెద్ద సమస్యను ఏం చేసినాడంట? ఒకే ఒక చిన్న రాయితో జయించేశాడంట. మన జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కొందరికి చిన్న సమస్యలు, కొందరికి పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్య ఏదైనా పరిష్కారము చిన్నగానే ఉంటుంది. అయితే ఆ పరిష్కారం మనకు దొరకాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని ద్వారా మనము ధైర్యం పొందుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనము ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలని మనము తెలుసుకోవాలి. ధైర్యంతో ముందుకు కొనసాగితే దేవుడు ఆ ధైర్యమును మనకు అనుగ్రహిస్తాడు. సో దావీదు వలె సమస్యని మనము జయించగలుగుతాం. కాబట్టి ప్రార్థన ద్వారానే ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. కాబట్టి చిన్న కష్టాలకు, పెద్ద కష్టాలకు, చిన్న సమస్యలకు, పెద్ద సమస్యలకు ఎవరు కూడా కృంగిపోవద్దు. వాటికంటే కూడా దేవుడు చాలా బలమైన వాడు. తప్పక ఆయన ఆ యొక్క సమస్య